హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు ఈ వీడియోలో నేను బేకరీ స్టైల్లో లాగా ఇంట్లోనే వెనీలా టూటీ ఫ్రూటీ కేక్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ కొలతలతో కనుక చేశారంటే సాఫ్ట్ అండ్ స్పాంజీ కేక్ వస్తుంది. ఓవెన్ లేకుండా సాఫ్ట్ అండ్ స్పాంజీ వెనీలా టూటీ ఫ్రూటీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బేక్ చేసుకోవడానికి కేక్ టిన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాంటి కేక్ మౌల్డ్ని కానీ లేదంటే ఏదైనా టిఫిన్ బాక్స్ని కానీ తీసుకోండి. ఇక్కడ నేను అడుగున బటర్ పేపర్ని తీసుకుంటున్నాను. ఈ మౌల్డ్ని రెడీగా పక్కన పెట్టేసేయండి. కేక్ని బేక్ చేసుకోవడానికి స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కుక్కర్ని కానీ గిన్నెని కానీ పెట్టుకోండి. ఇందులోకి స్టాండ్ని కానీ ఒక బౌల్ని కానీ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 3 గుడ్లను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 గుడ్లతో అయినా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే 3 వేస్తే ఏంటంటే మనకి కేక్ అనేది కొంచెం ఎక్కువ ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఇలా బీటర్తో 2 నిమిషాలు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు దాకా చక్కెరని వేసుకోవాలి. చక్కెరని కొంచెం కొంచెంగా వేసుకుంటూ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా బీట్ చేసుకున్నామంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్తో అయినా కలుపుకోవచ్చు. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా రిఫైన్డ్ ఆయిల్ని కానీ కరిగించిన బటర్ని కానీ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ని వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. మనం తీసుకునే ఎగ్స్ని కానీ పాలను కానీ రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోండి. ఇవన్నీ వేసేసి మరొక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందన్నమాట. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ని మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి 1 కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి. మనం చేసే ఈ కేక్ మరింత టేస్టీగా రావడానికి 1/2 కప్పు దాకా మిల్క్ పౌడర్ని వేస్తున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాను వేసుకోండి. అలాగే చిటికెడంతా ఉప్పును కూడా వేసుకొని వీటన్నింటిని జల్లించుకోవాలి. ఇలా కంపల్సరిగా పిండిని అయితే జల్లించుకోవాలి. మనకి పిండిలో ఏమైనా గడ్డలున్నా ఏమైనా సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇలా జల్లించుకున్న పిండిని మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్లో వేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మనం ఎప్పుడు కేక్ చేసినా పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. చూడండి, మనకి పిండి అనేది ఇలా గడ్డల్లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక విస్కర్ని తీసుకొని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకుందాము. ఇలా స్లోగా మిక్స్ చేసామంటే గడ్డలేమీ లేకుండా సాఫ్ట్ టెక్స్చర్ వస్తుందన్నమాట. పిండిని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలండి. మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే మరి కాస్త పాలను వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేయడానికి ఇక్కడ నేను 1/2 కప్పు దాకా టూటీ ఫ్రూటీని తీసుకుంటున్నాను. వీటిని డైరెక్ట్గా వేయకుండా కొంచెం పొడి పిండిలో డస్ట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసామంటే మనకి పిండిలో బాగా కలిసిపోతాయి. మనం బేక్ చేసినప్పుడు అడుక్కి వెళ్ళకుండా కేక్ మధ్యలోనే ఉంటాయన్నమాట. ఇలా కలుపుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్లోకి వేసుకోవాలి. ఇలా మధ్యలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ మౌల్డ్ని ఒక 2 సార్లు ట్యాప్ చేయండి. ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు దీనిపైన కొంచెం కలర్ఫుల్గా కనబడటానికి టూటీ ఫ్రూటీని వేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఈ మౌల్డ్ని మనం ప్రీహీట్ చేసుకుంటున్న బౌల్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 35 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఒక నైఫ్ని తీసుకొని ఇలా మధ్యలో ఒకసారి గుచ్చి చూడండి. మనకి తడిగా వచ్చింది కదా. ఇప్పుడు మరొక 5 నిమిషాల పాటు బేక్ చేసి తీసుకుందాము. మనం ఎప్పుడైనా సరే కేక్ని బేక్ చేసేటప్పుడు 1 లేదా 2 సార్లు మాత్రమే ఓపెన్ చేయాలి. లేదంటే హీట్ సరిపోక కేక్ అనేది సరిగా బేక్ అవ్వదన్నమాట. ఇక్కడ టోటల్గా నాకు 40 మినిట్స్ టైం అయితే పట్టింది కేక్ బేక్ అవ్వడానికి. ఇప్పుడు ఈ కేక్ని బయటకు తీసేసి ఒక క్లాత్తో కవర్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. మనం వేడిపైనే కేక్ని డీమోల్డ్ చేసామంటే విరిగిపోతుందన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకుందాము. ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసి రివర్స్లో తిప్పామంటే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చూస్తేనే తెలుస్తుంది కదా కేక్ అనేది ఎంత ఫ్లఫీగా స్పాంజీగా వచ్చిందో. ఈ కేక్ పైన కొంచెం కలర్ఫుల్గా కనపడడానికి టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసి చూద్దాము. మనకి టెక్స్చర్ చూస్తే అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మరి ఈ వెనీలా టూటీ ఫ్రూటీ కేక్ని మీరు కూడా బేకరీ స్టైల్లో లాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చాలా స్పాంజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఈ సింపుల్ అండ్ స్పాంజీ వెనీలా కేక్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.